హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. నేను దేవుని కృపలో టైలరింగ్ కోర్స్ నేర్పిస్తున్నారని చెప్పాను కదా. అక్కడ వచ్చేసి ఉక్సు ఎలా వేయాలి, కాజా అంటే దారాలు, హుక్కుకు పెట్టుకునే దారాలు ఎలా వేయాలి, చేతికుట్టు వీపుకు నెక్కుకు వస్తాయి కదా, చేతికుట్టు ఎలా వేయాలి, ఇలా అన్నీ నేర్పించారు. ఇక్కడ కొన్ని వేశాను, చూసేయండి మీరు కూడా. ఫ్రీగా నేర్పించేది కదా, ఎలా చెప్తారో అనుకున్నాను. బాగానే చెప్తున్నారు, చాలా బాగా నేర్పిస్తున్నారు. ఒక్కొక్క టాపిక్ 2 days నేర్పిస్తున్నారు. అలా అయితే మర్చిపోకుండా ఉంటారని మాకు శ్రీదేవి అని మా టైలరింగ్ టీచర్ బాగా చెప్తుంది. ఇప్పుడు ఉక్సులు వేయడం వచ్చింది. నెక్స్ట్ థ్రెడ్ ఎలా వేయాలో చూపిస్తాను, చూసేయండి. 4 మడతల దారం తీసుకున్న తర్వాత కింద నుంచి పైకి రానియాల సూదిని. తర్వాత పైకి వచ్చిన సూదిని ఇట్లా ఆపోజిట్గా వేసుకుంటే అలా మూడు లైన్స్ వచ్చేట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా పైకి కిందికి వేసుకోవడం వల్ల క్లాత్ అయినా పోతుంది, కానీ ఈ దారం అనేది తెగిపోకుండా ఉంటుంది. ఇట్లా సూది ఆపోజిట్ నుంచి కిందికి దించుకొని ఆ డాట్లోకి పడేట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, అలా డాట్లోకి రావాలి. సూదిని పైనుంచి దించుకొని కిందికి ఆ డాట్లోకి వచ్చేట్టుగా వేసుకుంటే దాంతో ముడి పడిపోతుంది, చాలా నీట్గా వస్తుంది అది. ఇలాగే చేసుకుంటూ ఉంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా 3 పోగులు తీసుకోవడం వల్ల అది దారం అనేది తెగిపోకుండా ఉంటుంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ దాంట్లోకి కిందికి దించుకొని ముడి వేసుకోవాలి. ఇది దారాలు వేసుకుంటాం కదా హుక్కు పెట్టుకునే దానికి, అది అయిపోయింది. ఇంకా దాన్ని కిందికి దించేసుకొని ముడి వేసేసుకోవాలి. అంతే, దారాలు పట్టి రెడీ అయిపోయింది. ఉక్స్ ఫస్ట్ చూపించలే కదా సరిగా, అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను. 4 దారాలు తీసుకొని 2 పోగులు ఎక్కించుకుంటే 4 దారాలు అవుతాయి ముడి వేసుకోవడం వల్ల. ఇలా పైకి సూదితో పైకి అన్న తర్వాత సూది మొన నుంచి పైకి వేసుకోవాలి ఆ దారాన్ని. ఆ సూది దారాన్ని పైకి వేసుకొని డాట్ పడేట్టుగా చూసుకోవాలి. అలా 3 వేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ కూడా సూదికున్న దారాన్ని పైకి ముడిగా వేసుకోవాలి. సూది ఎక్కించిన తర్వాత అదిగోండి చూడండి, ముడి వేసేసుకోవాలి. అలాగే ఈ పక్క కూడా 3 ముళ్ళు వేసుకోవాలి. అంతేనండి. ఉక్స్ దగ్గర అలాగే కొంచెం పైన చూడండి, ఇలా ఎక్కించుకోవాలి. కొంచెం క్లాత్ని పట్టించి పైన పక్క దీని కింద తీసుకోకూడదు, అది కూడా క్లాత్ పైనే తీసుకోవాలా. ఇలా పైకి ఎక్కించిన తర్వాత కొంచెం క్లాత్ తీసుకొని సూది ఉక్సు కింద నుంచి దారం రానిచ్చి ఈ డాట్లోకి ఎక్కించుకొని గట్టిగా లాగేస్తే డాట్ పడిపోతుంది. దాంతో ఉక్సు గట్టిగా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ డాట్లోకి సూది పెట్టేసి లాగేయాలి. అంతే అండి, ఉక్సులు వేయడం చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.